రఘురామకృష్ణరాజు ఎలా చేశారో ఒక్కసారి కేస్ స్టడీగా చూద్దాం. ప్రభుత్వం రాగానే ఏం చేశాడు? తన మీద జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ అంశాన్ని హైలైట్ చేస్తూ ముందు మీడియాతో మాట్లాడి ఊరుకున్నాడా? వెంటనే గుంటూరు వెళ్ళి నగరపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అప్పటికైనా డిప్యూటీ స్పీకర్ కూడా కాలేదు, కేవలం ఎమ్మెల్యే మాత్రమే. ఎమ్మెల్యే అయినటువంటి తొలి రోజులు కొత్త రోజులు అన్నమాట. కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ మీద ఫాలోఅప్ చేశాడు. ఎంతగా అంటే ఈయన మీద జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ అంశాన్ని కేసుగా తీసుకున్నారు. ఆ కేసులో కూడా కీలకమైనటువంటి వ్యక్తులు నిందితులుగా చేర్చారు. పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి వాడు, పివి సునీల్ కుమార్ వంటి వాడు, ఏకంగా జగన్మోహన్ రెడ్డిని A3 నిందితుడిగా చేర్చాడు. ఇంతవరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక కేసులో జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా అక్యూజ్డ్ నంబర్లో చేర్చడం అనేది జరిగిందా? ఒక్క రఘురామకృష్ణరాజు కేసులో మాత్రమే అది సాధ్యమైంది. ఎందుకు సాధ్యమైంది? పట్టుబట్టాడు, పద్ధతిగా వెళ్ళాడు, అన్ని అంశాలు చెప్పాడు, ఆధారాలు ఇచ్చాడు, డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో పాటు తన దగ్గర ఉన్న సమస్తాన్ని ముందు పెట్టి ఫాలోఅప్ చేశాడు, శ్రద్ధ పెట్టాడు, ఫోకస్గా అదే అంశం, నాకు న్యాయం జరగాలి అని చెప్పేసి అదే అంశం మీద గట్టిగా పట్టుకొని కూర్చొని ఫోకస్డ్గా వెళ్ళిపోయాడు. కేసు అయింది. జగన్మోహన్ రెడ్డి వంటి వాడిని ఏకంగా A3గా చేర్చారు.